శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాశుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాథిగా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పడం అంట మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ ఒక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. కుజ సంచారం అనేది ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఆల్రెడీ మంచి టైం బాగానే ఉందన్నమాట. రవి చాలా మంచి స్థానంలో ఉన్నాడు, ధనస్సులో సంచారం చేస్తున్నాడు. కానీ కుజుడు సరైన స్థానంలో లేడు. ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఉంది ఇక రాశి వారికి. ఎప్పుడైతే కుజుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయటం వలన ధనస్సు రాశిలోకి కుజుడు రవి కలిసి రాజ్యస్థానంలో ఉన్నప్పుడు వీరికి పూర్తి యోగాన్ని ఇస్తారన్నమాట. రాబోతున్నటువంటి 45 రోజులు వచ్చేటప్పటికి రవి యొక్క ప్రభావం అనేది పాజిటివ్ పాయింట్ అవుతుంది. అలాగే శని యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉన్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రవి
ప్లస్ కుజుడు కలిసి మీనరాశి వారికి డబుల్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్నారు అన్నమాట. అంటే డబుల్ బెనిఫిట్ ఇవ్వబోతున్నారని చెప్పచ్చు. శని ప్రభావం వీరి మీద ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బాగుందన్నమాట. ఎందుకంటే గురువు లాభస్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. శని వీరికి వెళ్ళినట్టు శని ప్రభావం అనేది ఉంది. అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ వీరికి కుజుడు రవి కలిసి లాభస్థానంలో రాజ్యస్థానంలో ఉన్నప్పుడు మంచి ఎఫెక్ట్ ఇస్తారన్నమాట. అంటే ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఎన్నో రోజులుగా అనుకూలంగా లేనటువంటి కోర్ట్ రిలేటెడ్ కేసెస్లో కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ కొద్దిగా సెటిల్ అవటం మొదలవుతుంది అన్నమాట. వ్యాపార రీత్యా కూడా ఒక మెట్టి ఎదగాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు, కొత్త ఒరవడిని సృష్టిస్తారు. ఉద్యోగపరంగా వ్యాపార రీత్యా కూడా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ రావడం అనేది జరుగుతుంది. వ్యాపారంలో ముందుకు వెళ్ళగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా కూడా గోచరిస్తున్నది. వృత్తి వ్యాపార రీత్యా అంటే నూతనంగా ఏదైనా వ్యాపారం ఆరంభించాలన్నా సరే, అంటే కొత్తగా ఏదైనా వ్యాపారం ఆరంభించాలన్నా సరే, చేస్తున్నటువంటి వ్యాపారంలో కొత్తగా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయాలా లేకపోతే ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మీనరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగా చాలా మంచి అనుకూలమైనటువంటి కాలం. ఎందుకంటే ఈ రాశి వారికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి మంచివాడు, అలాగే కుజుడు మంచివాడు అన్నమాట. కుజుడు లాభస్థానంలోకి వచ్చినా సరే యోగాన్ని ఇవ్వగలుగుతాడు. రవి కూడా చాలా మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. 10 మందిలో పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. 10 మందిలో గుర్తింపు అనేది వస్తుందన్నమాట. అంటే 10 మందిలో విశేష ఆదరణ పొందగలుగుతారు. తద్వారా వచ్చేటప్పటికి మంచి పేరు అనేది రావడం జరుగుతుంది. ఎన్నో రోజులు సొల్యూషన్ కానేటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కోర్టు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వాటన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. మంచి అనుకూలమైనటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి కాంబినేషన్ అన్నమాట. ఎందుకంటే కుజుడికి రవికి శత్రుత్వం అయితే లేదన్నమాట. శత్రుత్వం లేదు. 2 గ్రహాలు కలిసాయి. 2 గ్రహాలు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జనవరి 15వ తారీఖు తర్వాత కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైనటువంటి విశేషమైనటువంటి ఫలితాలు వస్తున్నాయన్నమాట. ఇప్పుడు చూసినటువంటి ద్వాదశ రాశులు అన్నిటికన్నా కూడా మీనరాశికి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉన్నటువంటి వారు, లేకపోతే ఎవరైతే విద్యార్థులు, ఉపాధ్యాయులు, నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారు, ట్రేడింగ్లో కానీ గృహంలో ఉన్నటువంటి వారికి కూడా పిలిచి ఉద్యోగం వచ్చేటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది మీనరాశి వారికి ప్రజెంట్ టైం అయితే బాగుంది. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ధనయోగ కారకుడుగా కూడా తయారవుతున్నాడు. కాకపోతే మానసిక చింత అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వైవాహిక జీవితము, మానసిక చింత, డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి అనుకుంటారు, అక్కడ ఆగిపోతుంటారు అన్నమాట. ఆ విషయాన్ని వీరు దాటి ముందుకు వస్తే ఈ యొక్క 45 డేస్ అనేది కుజుడు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి మంచిగా రెడీగా ఉన్నాడు అన్నమాట. మంచి యోగాన్ని ఇవ్వగలుగుతాడు ఇక రాశి వారికి. రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇక రాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. రాజకీయ పరంగా ప్రయత్నాలు ఆరంభించినట్లయితే ఇక రాశి వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు, ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యంగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా, ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.